ఆయండి తల్లిదండ్రులకు ఒక మంచి ముచ్చట అనుభవంతో చెప్తున్నా, చూసినవి చెప్తున్నా. ఎవరిని ఆలోచించి ఎవరి మీద చెప్పాలని కాదు, మీరు వినండి. చిన్నప్పటి నుండి మీ కోరికలు చంపుకొని నా పిల్లల కోసం ఆస్తులు ఉండాలి, డబ్బు ఉండాలి, బంగారం ఉండాలని ప్రతి తల్లిదండ్రులు సంపాదిస్తారు. కొందరికి కలిసి రాని కాలం వల్ల ఎంత ఆలోచించినా వాళ్ళు ఏమీ లేకుండా మిగిలిపోతారు. సంపాదించిన వాళ్ళైతే నా పిల్లల కంటే ఎక్కువ నాని అన్ని ఆస్తులు పిల్లల చేతుల్లో పెట్టి ఉట్టి చేతులతోటి ఉంటారు. అలా తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో ఇక ముందైతే నాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నా. కనీసం నా వీడియో చూసిన 100 మందిలో ఒక్కలైనా అర్థం చేసుకుంటే చాలు. ఈమె చెబితే మేము వినాలా అని అనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంత కష్టపడ్డది ఆలోచించరు, మా కోసం సంపాదించిరని ఆలోచించరు. 10 లక్షల ఆస్తి తీసుకుంటారు, మీరు కోట్లు సంపాదించినా తీసుకుంటారు. 100 తులాల వెండి తీసుకుంటారు, 50 తులాల బంగారం తీసుకుంటారు. కానీ మీకు ఆపదొచ్చి 10 లక్షలు పెట్టాల్సిన టైములా నీకు 10 లక్షలు పెట్టాలా అని కొంతమంది బిడ్డలు నా తల్లిని మించిన దైవమేముందని పెట్టడానికి ఒప్పుకుంటారు. కొందరైతే ఎలా ఉంటారంటే చచ్చిపోయేదానికి 10 లక్షలు పెట్టన్నా ఎలా ఉంటే అలా అవుతుంది అని కన్న తల్లి విన ప్రేమ కంటే డబ్బు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఇన్ని రోజులు తెలిసినా తెలియకపోయినా కోట్ల ఆస్తి సంపాదించిన మీకోసం అంటూ మీరు సంపాదించింది కొంచెం పక్కకెట్టుకొని కొంచెమే పంచివ్వండి. ఎందుకు అంటే సంపాదించింది మీరే వాళ్ళ చేతిలో పెట్టి ఎందుకంటే సంపాదించింది మీరే వాళ్ళ చేతిలో పెట్టినాక వాళ్ళు సంపాదించింది అయిపోతుందండి. అది మీరు కొంచెం ఉంచుకుంటే మీకు ఆపదొచ్చినా సంపదొచ్చినా నా డబ్బే పెట్టి మీరు నాకు తేపో బిడ్డ అనొచ్చు. తర్వాత మిగిలింది ఉంటే ఎవరికి పోతుందండి? అది మీ బిడ్డలకే కదా. అందుకని తల్లిదండ్రులు మీరు ఎంత గొప్పగా ఆలోచించినా మీ పిల్లల మనసులు మీలాగా గొప్పగా ఉండలేవండి. అందుకని ఇక ముందైనా ప్రతి తల్లిదండ్రులు కోటి సంపాదిస్తే ఒక 10 లక్షలైనా ఉంచుకోండి. 10 లక్షలు సంపాదిస్తే 1 లక్ష అయినా ఉంచుకోండి. 1 లక్ష సంపాదించేవారు ఒక 10,000 అయినా ఉంచుకోండి. అరటిపండు ఒలిసి చేతిలో పెట్టేటట్టు పెట్టకండి. వెనక చీరి బాధపడుతూ అడక తినేలా ఉండకండి. ఏ పిల్లలైనా ఏ తల్లిదండ్రులైనా నా మాట విన్నవారు అర్థం చేసుకోండి. నాపై కోపం పెంచుకోకండి. ఎందుకు అంటే మన కొడుకు కొడుకే, కానీ మన కోడలు మన కడుపులో పుట్టలేదు కదా. మన కొడుకు పెట్టాలనుకున్నా మన కోడలు పెట్టనివ్వదు. మన బిడ్డ పెట్టాలనుకున్నా మన కడుపులో పుట్టలేదు కదా, అల్లుడు పెట్టివ్వడు. అందరూ ఒకేలా ఉండరండి. అందుకే నేను చెప్తున్నా, తప్పకుండా మీకోసం మీరు చూసుకోండి. మిగిలిందే పంచివ్వండి. బాయ్ అండి, మీ సత్యవను.